మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రంగారు. నమస్తే అండి. తల్లి ప్రాణాలను తెగించి బిడ్డకు జన్మనిస్తుంది. అంటే అంత ప్రాణత్యాగం చేసిన తల్లిని నిన్న చూస్తే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మను అన్యాయంగా చంపేశాడు. Right. అసలు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఇప్పుడు ఎవరికి భయపడాలా, ఎక్కడి నుంచి యముడు ఏ రూపంలో వస్తాడా అనేది అర్థం కాకుండా అయింది. అది భర్త రూపమా, భార్య రూపమా, పక్కింటి ఆయన రూపమా, లేకపోతే కన్న పిల్లలు కూడా తల్లిని చంపేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన సొసైటీలో ఏం జరుగుతుంది? పిల్లలు ఇంత క్రిమినల్ గా ఎందుకు ఆలోచించి ఒక క్రిమినల్ లా తయారవుతున్నారు? వాళ్ళకి ఆ మైండ్ థాట్స్ ఎందుకు అలా వస్తున్నాయి? ప్యూర్లీ సర్వేలెన్స్ లేకపోవడమేనండి. చాలా మంది ఏంటంటే స్పెషలీ ఈ మధ్యన పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ వర్క్ పరంగా వాళ్ళు బిజీ అయిపోయి కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి లేకపోతే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని అంటే మొబైల్ ఫోన్ ఒకటి తగిలిచ్చేస్తారండి వాళ్ళకి. ఆ మొబైల్ ఫోన్ తగిలిచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప అసలు వీళ్ళు మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో ఇలాంటి డీటెయిల్స్ ఏవి కూడా చూడకపోవడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులోనే చూసుకుంటే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అబ్బాయి అండి. అతను వాళ్ళ అమ్మని ఏదో పోనీ ఆవేశంలో చంపేశాడు, కోపం వచ్చేసి చంపేశాడు అంటే అది కాదు, ప్లాన్ ప్రకారం, Pre-planned పక్కా గానే ప్లాన్ ప్రకారం చేశాడు. చంపాడు. అది కూడా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్, ఇంటర్ చదివే వాళ్ళ Yes. ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని Oh. చంపేశాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఆ ఏజ్ గ్రూప్, ఇంటర్మీడియట్ చదివే ఏజ్ గ్రూప్ లో అసలు ఎంత తొందరగా కన్విన్స్ అయిపోతారు చూడండి. వాళ్ళ ఫ్రెండ్ కూడా వీడికంటే సరే వీడికి విచక్షణ లేదు, వాళ్ళ ఫ్రెండ్కి కూడా అరే మా అమ్మని చంపేద్దాం రా అంటే ఓకే చంపేద్దాం రా అని అన్నాడు అని అంటే సీ ది కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. Right. సో అందుకనే అంటారు ఫ్రెండ్స్ మ్యాటర్ అవుతారు. ఎలాంటి ఫ్రెండ్స్ తోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ చూడాలి ఇవన్నీ. ఏదో జనరల్గా ఎలా ఉంటుంది తెలుసా అండి, నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. నేను చిన్నప్పుడు మా ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళాలి అని అంటే నాన్న నేను బయటికి వెళ్ళేసి వస్తా అని అంటే సరే బేటా పోయేసిరా ఎప్పుడు వస్తావు అనే కాన్సెప్ట్ కాదు. ఎక్కడికి వెళ్తున్నావు, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి? ఎక్కడ, అది ఎంతసేపట్లో వస్తావు, ఎవరెవరు వస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయాలి మా ఇంట్లో. నాకు అది ఏ లెవెల్లో అలవాటు అయిపోయింది అని అంటే ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అని అంటే నేను ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేళ్తాను మా ఇంట్లో. నేను లైక్ నాన్న నేను సో అండ్ సో ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడ బర్త్డే పార్టీ ఉంది, వీళ్ళు వస్తున్నారు, సో నేను రేపు మార్నింగ్ కల్లా వస్తాను లేకపోతే ఈరోజు రాత్రికి వచ్చేస్తాను, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి డీటెయిల్స్ అన్ని ఇచ్చే వెళ్తాను నేను. అది అలా అలవాటు అయిపోయింది నాకు. మన జనరేషన్ మొత్తంకి కూడా ఇట్ వాజ్ లైక్ దాట్. ఎక్కడికి అని అడగకుండా బయట అడుగు కూడా పెట్టనివ్వరు. పెట్టనివ్వరు. ఎవరితో వెళ్తున్నాం మీరు అన్నది కరెక్ట్. అది అమ్మాయి అబ్బాయి Yes. సంబంధం లేకుండా ఈ Yes. డీటెయిల్స్ అన్ని మనం Right. ఇవ్వాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఎలా ఉందనంటే నేను బయటికి వెళ్ళేసి వస్తా అని చెప్పడము, Hmm. ఒక్కోసారి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినాక ఏడీడు ఇంట్లో లేడు అని మళ్ళీ ఫోన్ Correct. చేస్తే నేను బయట ఉన్నా అని చెప్పడము, Right. ఇవి చూస్తూ ఉన్నాం Yes, మనం yes. తరచుగా. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే అసలు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనే దాని మీద మనకి అవగాహన లేకుండా పోతుంది ఇక్కడ. సో పేరెంట్స్కి నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పే విషయం ఏంటంటే మీరు మీ కిడ్స్కి ఎంత లీనియన్స్ అన్నా ఇవ్వండి పర్వాలేదు, కానీ ఒక లెవెల్ ఆఫ్ సర్వేలెన్స్ అనేది లేదనుకోండి, మీరు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు, ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనే దాని మీద అవగాహన లేకపోతే కనుక ఖచ్చితంగా పిల్లలు చేయి జారిపోతారండి. ఒక్కసారి చేయి జారిపోయారు అని అంటే ఇంకా అది కష్టం, వాళ్ళని ట్రాక్లో పెట్టడం అనేది Yes, correct. అది బహు కష్టం చెప్పాలని అంటే. మీరు ఎంత ప్రయత్నించినా సరే ఇంకా వాళ్ళు ఒక దానికి అలవాటు అయిపోయారు, అది డ్రగ్స్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, ఒక మైండ్ సెట్ వచ్చేసింది, ఒక పర్టికులర్ యాక్టివిటీస్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయారు అని అంటే ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు ఇందులో ఈ అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే అసలు తల్లిని చంపేంత ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే ఆ అబ్బాయి ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు, వన్ సైడెడ్ లవ్. ఇద్దరు లవ్ చేశారంటే అది వేరే విషయం. ఓకే. ఇంటర్మీడియట్ అబ్బాయి ఒక అమ్మాయిని వన్ సైడెడ్గా లవ్ చేస్తూ ఆ అమ్మాయికి లెటర్స్ రాయటము, ఆ అమ్మాయిని కలువు అని ఫోర్స్ చేయడము, ఇలాంటివన్నీ చేయటము వాళ్ళ మదర్కి వాడు దొరికాడు. ఓకే. వాళ్ళ మదర్ వాడికి నచ్చ చెప్పింది. Ah. లైక్ ఆబ్వియస్లీ పిల్లల్ని వాళ్ళు ట్రాక్ తప్పుతున్నారంటే ట్రాక్లో పెట్టడానికి 4 మందులు ఇస్తారు అండ్ తిడతారు కూడా, కొంచెం స్ట్రిక్ట్నెస్ వాళ్ళు కొంచెం ఇంకా స్ట్రిక్ట్ అయిపోతారు. సో వాళ్ళ మదర్ కూడా ఏంటంటే వీడి పట్ల స్ట్రిక్ట్గా ఉండడము, అంతకుముందంతా లేకుండా సడన్గా స్ట్రిక్ట్ అయిపోవడము, రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇవన్నీ చేసేసరికి ఉడుకు రక్తం, రైట్? ఇంటర్మీడియట్ అంటే ఉడుకు రక్తం ఉంటుంది వాళ్ళకి, చంపేంతగా ఉడుకుతుందా రక్తం అండి? వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే అంతకంటే ఎక్కువే ఇంకా చెప్పాలంటే. సో మా మదర్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నా స్వేచ్ఛ నాకు లేదు అని
ఫస్ట్ అదొకటి డెవలప్ అయింది. ఆ హేట్రెడ్ ఒకటి డెవలప్ అయింది. ఓకే. రెండో రీజన్ ఏంటంటే, వీడు నేను గనక మా మదర్‌ని చంపితే హ్మ్. అదొక డేర్ యాక్ట్ కింద వస్తది కాబట్టి, నేను ఇంకో పర్సన్‌ని చంపడానికి ఎనకాడను కాబట్టి, నేనొక డాన్ అయిపోవచ్చు. జనాల దృష్టిలో నేను ఒక డాన్ లేదా ఏదైనా డాన్ ఆల్రెడీ ఉంటే వాళ్ళ గ్యాంగ్‌లో నేను జాయిన్ అయిపోవచ్చు అనేసి. ఏంటంటే మన ఇ 'అతడు' సినిమాలో ఉంటది చూడండి. హా! చిన్నప్పుడే అవును. మహేష్ చూసి బాబే. ఆ! అరే! నువ్వు వచ్చే అది మా గ్యాంగ్ దాంట్లో జాయిన్ అయిపో జాయిన్ అని అవ్వు చెప్పేసి. అంటారు. ఆ! అలా సేమ్ అట్లనే. వాడి థాట్ ఏంటంటే ఇప్పుడు చూడండి సినిమాల్ని చూసి లేదా యాహ్! కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని జాపనీస్ గేమ్స్ కొన్ని హ్మ్. కొన్ని హ్మ్. డిఫరెంట్ కంట్రీస్ గేమ్స్ ఎట్లా ఉంటాయంటే, నువ్వు ఎంత మందిని చంపితే నువ్వు అంత గ్రేట్. నువ్వు ఈ ఏరియాకి డాన్ అయిపోతావు అని అలాంటి గేమ్స్ ఉంటాయి కొన్ని. అలాంటి గేమ్స్ ఆడి ఆడి వాని మైండ్‌లో అది వచ్చేసింది వాడికి. ఓకే. ఏంటంటే ఇప్పుడు నేను మా అమ్మని చంపేసాననుకో, సొంత అమ్మనే ఎనకాడకుండా చంపేసాడు అనంటే, అరే వీడు తోపు, వీడొక గ్యాంగ్‌స్టర్ అవ్వచ్చు అనే ఒక నోషన్ వెళ్తది. అండ్ గ్యాంగ్‌స్టర్ అయిపోతే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అనే హ్మ్. థాట్‌లో వాళ్ళ మదర్‌ని అండ్ వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా అట్లా కన్విన్స్ చేసాడు చూడండి వాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా అరేయ్! ఇయన్నీ కాదు. మనం మా అమ్మని చంపేద్దాము. నువ్వు కూడా హెల్ప్ చెయ్యి. మనిద్దరం కలిసి ఇలా చేసాము అనంటే మనిద్దరం కలిసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాడు. మనిద్దరం కలిసి ఏదైనా గ్యాంగ్ జాయిన్ అయిపోవచ్చు. మనమే గ్యాంగ్ ఫార్మ్ అవ్వచ్చు కావాలంటే. అప్పుడు దాంట్లో చాలా డబ్బులొస్తాయని చెప్పి కన్విన్స్ చేసి, వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాడతను. సో, వాళ్ళ మదర్‌ని ఎలా పిలిచాడో తెలుసా అండి? వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసి, ఆ! "అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా" అనేసి అడిగాడు. ఆ! తల్లి "అరో బిడ్డకి ఆకలేస్తుంది" అని ఆగమేఘాల మీద వచ్చి, అన్నం పెట్టేక ముందు కాళ్ళు చేతులు కడుక్కుందాము అనేసి ఆ! బాత్రూమ్‌లోకి ఎంటర్ అయ్యేసరికి, ఆ! బాత్రూమ్‌లో ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్ దాక్కొనున్నాడు. దాక్కొనుండి ఆమె ఎంటర్ కాంగానే ఆమె గొంతుని ఇలా పట్టేసుకొని, చేత్తోటి గొంతును ఇలా పట్టేసుకొని గట్టిగా నొక్కడం స్టార్ట్ చేస్తే, అండ్ ఆమె అరవడం స్టార్ట్ చేస్తుంటే చుట్టుపక్కలోళ్ళకి వినిపిస్తది అనేసి, ఇంకో చేత్తోటి ఆమె నోరుని ఇట్లా కప్పేసాడనమాట. నోరుని కప్పేస్తే ఆమె అప్పటికి కొరకడం స్టార్ట్ చేసింది. కొరకడం స్టార్ట్ చేసేసరికి ఇంకా గట్టిగా పీకని పిసికేసి హ్మ్. మొత్తానికైతే ఆ అబ్బాయి చంపేసాడన్నది. ఆ అబ్బాయి చంపేసిన తర్వాత అక్కడికి ఆగిపోలేదు వాళ్ళు. ఇప్పుడు దీన్నంతా ఒక మర్డర్ లాగా నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి. జస్ట్ ఇట్లా ఇది చంపేస్తే అది వర్కౌట్ కాదు. మర్డర్ లాగా క్రియేట్ చేయాలి. అది కూడా దారుణంగా ఉండాలనేసి ఆ చాకులు తీసుకొని చనిపోయిన బాడీ మీద పోట్లు పొడిచి మొత్తానికైతే అబ్బా! మొత్తం ఒక చీరలో కట్టేసి ఇంటి బ్యాక్ సైడ్ పడేశారనమాట. ఆ మొత్తం బాడీని ఇంటి బ్యాక్ సైడ్ పడేశారు వాళ్ళు. దిస్ ఈస్ హౌ వాళ్ళు క్రైమ్ చేశారు. సో, ఇక్కడ చూడండి ఈ మొత్తం సీన్ చూసుకుంటే గనక తెలిసి తెలియని వయసులో వచ్చే ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో, యెస్. అది సినిమాల నుంచి కావచ్చు, గేమ్స్ నుంచి కావచ్చు, హ్మ్. ఎక్కడి నుంచన్నా కావచ్చు. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, అలాంటి యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. అదే గనక పేరెంట్స్ ఫస్ట్ నుంచే కొంచెం జాగ్రత్తగా పడుండి, వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ అసలు చాలామంది వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఏం యెస్. గ్రూప్స్‌లో ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారనేది చూడను కూడా చూడరు. అవును. చూడడం ఇంపార్టెంట్. అయితే పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సరే ఆల్రెడీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు గదా! నేను చూడొచ్చులే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ హ్మ్. అని హ్మ్. అనుకుంటారు. ఒకటి చెప్తాను పేరెంట్స్ అందరికి. ఇది ఇది టీనేజర్స్‌కి నచ్చకపోవచ్చు. కానీ పేరెంట్స్‌కి నేను చెప్పాల్సింది ఏంటిది అనంటే, ఆల్‌మోస్ట్ ప్రతి టీనేజర్‌కి అట్‌లీస్ట్ 2 అకౌంట్‌లుంటాయి. ఆ! ఒక అకౌంట్ అఫీషియల్‌గా మీ ఆ! అందరిని పెట్టుకుంటారు గ్రూప్‌లో. అందులో పద్ధతిగా ఉంటారు. ఆ! 2 అకౌంట్‌లో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉంటారు వాళ్ళు. సో, అందుకనే అకౌంట్ యాక్టివిటీ అనేది మనము మన మొబైల్ నుంచి వాళ్ళ ప్రొఫైల్‌కెళ్ళి చూడడం కాదు. వాళ్ళ మొబైల్ మొబైల్‌లోకి నుంచి. వెళ్ళి వాళ్ళ రైట్. అకౌంట్‌లో ఏమేమి అకౌంట్స్ యాడ్ యెస్. ఉన్నాయి, దానిలో యాక్టివిటీస్ ఏంటని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఇది నేను పేరెంట్స్‌కి నేను ఇవ్వాల్సిన సూచన. అబ్బా! మీరు మాట్లాడుతుంటే నాకసలు అర్థం కాలే. అంటే తల్లి మనసు చూడండి నిజంగా ఆకలి అన్నందుకు ఆవిడ ఆగమేఘాల మీదొస్తే లాస్ట్‌కి ఆమె ప్రాణమే తీశారు అంటే ఎవరిని నమ్మాలిక? ఇప్పుడు చూడండి అమ్మా! చేతులారా చేసుకున్నదే ఇది. ఎందుకంటే అబ్బా! ఆ తల్లి గనక చిన్నప్పటి నుంచే కొంచెం ఆ క్రమశిక్షణ అనేది కరెక్ట్‌గా పెట్టుంటే ఇలా జరుగుండేది కాదు ఈరోజు. రైట్. థాంక్ యూ. యాహ్! వెల్కమ్.